నిన్న మనము 39వ కీర్తన ప్రారంభించుకున్నాం. ఆ కీర్తన గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఆ కీర్తన ప్రారంభాన్ని అనగా తెలుగులో మనకి ఎదుగుతూను రాగం ఫర్ ద లీడర్, ప్రధాన గాయకునికి ఎదుగుతూను రాగమున పాడదగిన దావీదు కీర్తన అనే మాట చూసాం. అయితే నిన్న ఈ ఎదుగుతూను ఎవరు, ఎదుగుతూను అనే వ్యక్తి గురించినటువంటి వివరాలు మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఈ ఎదుగుతూను వంశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా మనం చూస్తాం. ఎదుగుతూను వంశానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన ఎవరో తెలుసా? ఎవరైనా గమనించారా? ఎదుగుతూను వంశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిని నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? వినపడుతుంది గారు. ఈ ఎదుగుతూను వంశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అయితే మీరు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఎదుగుతూను సంబంధులు లేదా ఎదుగుతూను వంశస్థులు స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన ఎదుగుతూను చేతి క్రింద నుండి ఎదుగుతూను కుమారులైన గెదల్య, జెరి, యెషయ, అషభ్య, తిత్య అను 6. 25వ అధ్యాయంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంది. చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం. వీళ్ళు ఏమేం చేస్తారు అంటే వాళ్ళు పాడడం కోసం, ఈ వంశస్థులు పాడడం కోసం, ఎదుగుతూను కోసం అనగా నేను మాట్లాడుకున్నాం మనం. ఈ కీర్తన, ఈ 39వ కీర్తన ప్రార్థన కీర్తన. ఇది దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టే ఒక తన బాధని వేదనని చెప్పుకునే కీర్తన. ఇది వ్యక్తిగతమైన కీర్తన కాదు, ఇండివిజువల్గా ఒకడు వాడుకునే కీర్తన కాదు. ఇది సమాజం అంతటి పక్షంగా నిలబడి, సమాజం అంతా ఒక్కటిగా చేయబడి, ఆ ఒక్క సమాజం అంతా తనే అయి నిలబడతాడు. ఆరాధించే ఆరాధికుడు, స్తుతించేవాడు, స్తుతి పాటలు పాడేవారు ఎవరైతే ఉన్నారో, లీడ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో, అనేకులలో ఒకరు కాదు, అనేకుల ముందు ఒకరు కాదు, అనేకుల కొరకు ఒకరు, అనేకుల మధ్య ఒకరు కాదు, అందరినీ కలిపి తానే అయి నిలబడేవాడు. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా నిలబడి ఆ యొక్క బలియాగం దేవుని సన్నిధిలో యాచనలు, ప్రార్థనలు చేసేవాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అందరి కోసం లేకపోతే అందరి మధ్యలో కాకుండా అందరూ నేనై నిలబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈ ఎదుగుతూను అనే కుటుంబం, ఈ ఎదుగుతూను అనే పర్సన్ అండ్ ఈ వ్యక్తుల యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఇది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి దీన్ని ఎంత ధ్యానిస్తే అంత విలువైనటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇంకో మాట చెప్పాలంటే ఈ ఎదుగుతూను యొక్క స్టోరీ నాకు ఈ 39వ కీర్తన ప్రారంభించేదాకా నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు గమనించలేదు. ఎదుగుతూను రాగం అనుకున్నాను, లేకపోతే ఎదుగుతూను అనే అనేక రాగాల్లో అదొక రాగం అనుకున్నాను. కానీ ఒక వ్యక్తి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ని కీర్తనలు ఉన్నాయని చెప్పాను. ఈ మాట ఎదుగుతూను అనే మాటతో స్టార్ట్ అయ్యే కీర్తనలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 3 గారు. చెప్పండి. 62, 77.
ఎస్. ఓకే. ఈ 3 కీర్తనల యొక్క కామనాలిటీ ఏంటి అని గమనించారా ఎప్పుడైనా? అవి చూసారా? ఆ 3 కీర్తనల యొక్క కామన్ థింగ్. ఆ 3 కీర్తనల యొక్క కామన్ థింగ్ ఏంటంటే అన్నీ కూడా ఏమంటామంటే మూడిట్లో ఉన్న కామన్ పాయింట్ ఒకటి మీకు కనపడుతుంది. అది ఏంటంటే మౌనము అనే మాట కనపడుతుంది. సైలెన్స్ అనే అర్థం. అప్రాక్సిమేట్లీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పదాన్ని నేను చూపించలేను కానీ బట్ మూడిట్లో కూడా మౌన కీర్తనలు, బట్ ప్రైజింగ్, స్తుతి. అంటే మౌనంగా ఉండడం, స్తుతి చెల్లించడం అని అర్థం. అయితే ఈ కీర్తనలు ఈ ఎదుగుతూను అనే పర్సన్ ఎందుకని పర్టికులర్గా ఆ వ్యక్తి పేరు మన మధ్యలోకి తీసుకురాబడుతుంది అంటే గమనించండి. ఎదుగుతూను సంబంధులు. ఒక్కసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. 25వ అధ్యాయం మరియు దావీదును సైన్యాధిపతి. 25వ అధ్యాయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము యొక్క ప్రత్యేకత. ఇందులో మీకు 24 తరగతులు కనిపిస్తాయి. లేవి కుమారులను 24 తరగతులుగా డివైడ్ చేయడాన్ని 24-25 అధ్యాయాల్లో చూస్తాం. 24వ అధ్యాయంలో అహరోను సంతతి వారికి కలిగిన వంతులు అని చెప్పేసి మొత్తం మనకి ఈ యొక్క చీటీ లాంటిది వేసి మొత్తం 24 తరగతులుగా డివైడ్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక తర్వాత వీరు యాజకులుగాను నిరంతరం యాజకత్వ ధర్మం జరిగించడం కోసం వారి కుటుంబాలకు ఒక వంతులుగా నియమించబడ్డాయి. ఇక 25వ అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఒకటి ద్వారపాలకులు లేదా ఆలయాన్ని లేకపోతే మందిరం యొక్క ప్రాంగణాన్ని, మందిరం యొక్క స్థలాన్ని, మందిరానికి సంబంధించిన విషయాల్ని, సెక్యూరిటీ, వాటిని చూసుకునే పరిచారకులు వేరు ఒకటి. నెక్స్ట్ అందరి పక్షంగా నిలబడి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ లేకపోతే అందరూ తామై నిలబడేవారు. ఆ విషయం మనం ఈ మొదటి 2 వచనాల్లో చూస్తాం. చూడండి ఒకసారి. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదుగుతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వర మండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారము ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు. 3వ వచనం. ఎదుగుతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు తమ తండ్రి అయిన ఎదుగుతూను చేతి క్రింద నుండు ఎదుగుతూను కుమారులైన గెదల్య, జరి, యెషయ, అషబ్య, మత్తిత్య అను 6 కుమారులు. ఇంకొక విషయం ఏంటంటే 5వ వచనం నుండి ఒకసారి. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. దేవుని వాక్యం విషయం, ఇది హేమాను సంతతి. 4వ వచనంలో హేమాను గురించి రాస్తుంది. తర్వాత హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించుండెను. చూడండి ఒకసారి. హేమాను యొక్క
కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకు, ఎదుగుతున్నకు, హేమానుకు రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు, గానము చేయుచు, తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. 288. రైట్. సరే, ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఎదుగుతున్న అనే వ్యక్తి వారి యొక్క వంశంలో ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడని చెప్పాను కదా. అది ఎవరో కాదు, ఆయన పేరు ఓబేదేదోము. ఈ ఓబేదేదోము ఎవరు అంటే ఈ ఎదుగుతున్న వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక్కసారి దానికి సంబంధించిన విషయాన్ని చూడండి. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 38వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 38వ వచనం. ఎదుగుతూను కుమారుడైన ఓబేదేదోమును హూసాను ద్వారపాలకులుగా నియమించారు. దాని పై వచనం కూడా, అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులు నియమించెను. ఓబేదేదోమును వారి సహోదరులైన 68 మందిని ఎదుగుతూను కుమారుడైన ఓబేదేదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించాను. సో ఈ ఓబేదేదోము ఎవరు అంటే ఏమన్నా చెప్పగలరా? ఎవరైనా ఓబేదేదోము ఎవరు? ఓబేదేదోము యొక్క స్పెషాలిటీ ఏమన్నా చెప్పగలరా? మందసం ఆయన ఇంట్లో ఉంచబడింది. ఎస్, దేవుని మందసాన్ని దావీదు తీసుకొచ్చే క్రమమును దావీదు నేర్చుకోవడానికి సేవకులు లేదా యాజకులు మాత్రమే మోయవలసినటువంటి మందసాన్ని లోక మర్యాద, ఈ లోక సంబంధమైనటువంటి క్రమంలో నడిపించడానికి ప్రయత్నించిన దావీదు ఆ ప్రయత్నంలో బండి మీద దాన్ని మోసుకొని తీసుకొచ్చే క్రమం. దేవుని మందసాన్ని ఎప్పుడైనా యాజకులు తమ భుజాల మీద మోయాలి. యాజకులు తమ భుజాల మీద మోయడం అనేది అది దాని యొక్క క్రమం. అది ఆ క్రమాన్ని తప్పి దావీదు ఈ లోక సంబంధమైనటువంటి క్రమాన్ని తనకి అనుకూలమైన లేకపోతే అప్పటి అంటే దాని గురించిన వివరాన్ని, దాని గురించినటువంటి విషయాన్ని గమనించకుండా, గ్రహించకుండా బండి మీద తీసుకొస్తున్న క్రమంలో ఉజ్జా అనబడుతున్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఒక్కడే చావడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తే అలా తీసుకురావడానికి సంబంధించిన ఆ అక్రమంగా మారడానికి కారకుడైనటువంటి వ్యక్తి. ఉజ్జా మరణించడం అనేది ఎప్పుడైతే దావీదు చూశాడో భయపడి అక్కడే ఉంచాలి, దీన్ని మందసాన్ని ఎక్కడ ఉంచాలి అని చెప్పేసి అప్పుడు ఓబేదేదోము ఇంట్లో ఈ యొక్క మందసాన్ని ఉంచినట్టుగా మనం చూస్తాం. ఈ ఓబేదేదోము మరెవరో కాదు, కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క ఎదుతూనుకు సంబంధించిన కుమారుడు, ఎదుతూను ఫ్యామిలీ. అంతేకాదు, అల్టిమేట్లీ నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఎదుతూను అనే మాటకి స్తోత్రం అని అర్థం. స్తోత్రము అనే మాటని దాన్ని డైసెక్ట్ లేక దాని యొక్క విడగొట్టి చూస్తే యాదా అనే మాటకి చెయ్యి అని అర్థం.
చేతులు పైకెత్తకుండా వీ కెనాట్ ప్రైజ్ గాడ్. చేతులు ఓపెన్ చేయకుండా, చేతులను తెరవకుండా, చేతులు చాపకుండా ఆరాధించడం చేయలేము. ఆరాధన అనే పదానికి, స్తుతి ఆరాధన అనే పదానికి ఈ ప్రపంచంలో చెప్పే డెఫినేషన్లు ఎన్నో ఉండొచ్చు కాక, బట్ బైబిల్ డెఫినేషన్స్ని బైబిల్ నుంచి తీసుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఆరాధించడానికి ఈ ఎదుగుతూను అనే పేరు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క పేరు స్తోత్రము, ప్రైజింగ్ అండ్ కంటిన్యూస్ స్తుతి అన్నమాట. అంటే ఆయన ఏమై ఉన్నాడో, లేకపోతే ఆయనను ప్రస్తుతిస్తూ, స్తుతిస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అందులోనూ స్ట్రింగ్స్ అంట. సితారా అంటే అది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. స్ట్రింగ్ అనగా ఆ యొక్క తంతులు అంటాం, తీగలు. ఆ తీగలను వాయించడానికి మన బాడీలో ఓన్లీ వేళ్ళతో మాత్రమే వాయించగలం. ఓన్లీ వేళ్ళతోనే సంగీతాన్ని లేకపోతే స్తుతిని సృష్టించగలం. ఈ ఎదుగుతూను అనే ఈ కుటుంబము సితార వాయించే విషయంలో, తర్వాత స్తుతి చెల్లించే విషయంలో, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రాంగణాలను సెక్యూర్ చేసే విషయంలో వీరికి చాలా ప్రత్యేకత ఉంది. అంతేకాదు, మందసము ఈ ఎదుగుతూను కుమారుడైన ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. కేవలం 3 నెలలు. 3 నెలలు దేవుని మందసం, ఎక్కడో గిబియోన్లో ఉన్నటువంటి మందసం తీసుకొస్తూ ఉన్నటువంటి క్రమంలో ఎక్కడ ఉంచాలి దీన్ని, ఈ యొక్క మందసం మనం తీసుకెళ్లే క్రమంలో ఏదో తేడా ఉంది అని చెప్పి ఒక వ్యక్తి ఏమో దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించి ముట్టుకొని అక్కడికక్కడే పడి చనిపోతే, ఇదే మందసం ఎవరింట్లో అయితే ఉందో ఆ ఇల్లు దీవించబడింది. అంటే నా పాయింట్ ఏంటంటే, ఎదుగుతూను అనే పర్సన్, ఎదుగుతూను అనే వ్యక్తి, ఎదుగుతూను అనే ఒక వంశం, ఈ కుటుంబం ఏదైతుందో దేవుని మందసాన్ని తమ ఇంట ఉంచుకోదగినటువంటి ఆత్మీయ జీవితము. అంతేకాకుండా యాజకులు వీరు దేవుని యాజకత్వం జరిగించదగినటువంటి వ్యక్తులు. ఓబేదెదోము ఇంట్లో ఉన్నంతసేపు ఓబేదెదోము దీవించబడ్డాడు అని రాస్తుంది. ఓబేదెదోము ఇంట్లో ఉన్నంతసేపు ఆ యొక్క ఓబేదెదోము దీవించబడ్డాడు అని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 minute. ప్రైజ్ ది లార్డ్. అయితే చివరిగా ఒక మాట ఈ రోజు కోసం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్ళిపోతాం. స్తోత్రము. ఈ యొక్క ఎదుగుతూను అనే మాటకి స్తోత్రం. స్తోత్రము అంటే యాద అంటే చెయ్యి అని అర్థం, చేతులు అని అర్థం, క్రియలు అని అర్థం. చేతులు చాచుట, చెయ్యి చాపుట. ఒక మనిషి చెయ్యి చాపాడు అంటే తన హృదయము, దాంట్లో ఉన్నటువంటి సోల్, ఇవన్నీ కలిసి, లేకపోతే తన యొక్క చిత్తము, తన చాయిస్, తన విల్లింగ్నెస్, తర్వాత తన యొక్క అవగాహన, తర్వాత జ్ఞానము, ఒక పని చేయడానికి ఒక వ్యక్తి తన చెయ్యి చాపుతాడు, తన గుప్పిలు విప్పుతాడు, దేన్నైనా పట్టుకోగలుగుతాడు. ఇలాంటి మన బాడీలోకెల్లా పని చేసేవి మన చేతులు. అది ఆదరించగలవు, ముట్టుకోగలవు. ఇంకో విషయం ఏంటంటే, పౌలు ఇలాగంటాడు, సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన 3 పేర్లు రాసి వాళ్ళు నాకు చెయ్యి ఇచ్చారు అంటాడు, చేతిని అందించారు అంటాడు. అంటే పౌలు అనబడుతున్నటువంటి వ్యక్తిని పైకి లేపేది కూడా చేతులతోనే. అంటే పౌలుకు గనక సంఘమునకు స్తంభము అనబడుతున్న వారు గనక
వారు చెయ్యి ఇచ్చి ఉండకపోతే పౌలు ఈ రోజున ఇంత పత్రికలు కానీ ఇవన్నీ చూస్తుండేవారు. అంటే అవి పౌలు యొక్క పరిచయ కారణం కూడా ఆత్మ సంబంధమైన నాయకత్వానికి సంబంధించిన చేతులు అని అర్థం. సో ఆ చేతులు చాపి అనగా మన చిత్తాన్ని, మన ఇంట్రెస్ట్, మన యొక్క చాయిస్ని, మన యొక్క ఎంతూసియాజం, మన యొక్క ఔత్సాహిక తత్వాన్ని, మనకున్నటువంటి మనం ఏదైనా ఏం చేయాలనుకుంటున్నామో, ఎలా చేయాలనుకుంటున్నామో, సో ఏదైనా ముట్టుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా హోల్డ్ చేయాలన్నా, ఏదైనా తాకాలన్నా మన చేతులు చాపాల్సిందే. అలాంటి చేతులతో ఆరాధన, ఆ చేతుల యొక్క వేళ్ళు ఉన్నాయా, ఆ వేళ్ళతో ఆరాధన అంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై చాయిస్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, నాకున్న అవగాహన, జ్ఞానం, నాకున్నటువంటి దేవుని పట్ల నాకున్న ఆ యొక్క భక్తి, ఇవన్నీ కూడా నా చేతి వేళ్ళు, నా చేతులతో ఏదైతే చేయగలుగుతున్నామో. అందుకని ఏమంటారంటే కొలస్సీ పత్రికలో మీరేమి చేసినను ప్రభువు నిమిత్తమై చేయండి. సో ఆ చేసేది ఆరాధన అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చేతులు చాపకుండా, చేతులను తెరవకుండా, చేతులతో చప్పట్లు కొట్టకుండా, లేదా చేతులతో వాయించకుండా, లేకపోతే క్రియారూపకమైనటువంటి ఆరాధన లేకుండా దేవునికి స్తోత్రం చెప్పలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎదుగుతూను అనబడుతున్న వ్యక్తి, లేదా ఎదుగుతూను రాగం. ఆ వ్యక్తిని బట్టి ఆ రాగానికి ఆ పేరు వచ్చింది. అంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క లెగసీ అంటాం. ఎంతటి అద్భుతమైన సెల్ఫ్ సాక్రిఫిషియల్ మినిస్ట్రీ ఆ కుటుంబం కలిగి ఉందో మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు కుటుంబాలను దీవిస్తాడు, వారి సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతానికి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం, దాని యొక్క ప్రభావం మన నెక్స్ట్ జనరేషన్స్ మీద ఉండబోతుంది. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రుడైన ఎదుగుతూను పాడడం కోసం, ఎదుగుతూను సమాజం అంతటి కొరకు ప్రతి తరంలో పాడడం కోసం ఈ 39వ కీర్తనను అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో ఆత్మ ప్రేరేపణను బట్టి దానిని వ్రాసిన దావీదును బట్టి అందులో దాచబడిన మెసేజ్, అది మా రక్షకుడు క్రీస్తు ప్రభువును గురించినటువంటి ఆ యొక్క వచనాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ధ్యానం ఇలా కొనసాగించడానికి, కలిగి ఉండడానికి మాకు కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఏకీభించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేయండి, బలపరచండి, దృఢపరిచి, స్థిరపరిచి మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటాం. క్రీస్తు గొప్ప నామన ఇదిగో ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నుంచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినపు ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం ప్రతి ఒక్కరికి కలుగజేయమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామం అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నా నీ సత్య వాగ్దానము మీద ప్రేమ వర్షించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస సమాధానము, వాక్యం చెప్పిన దైవజనులకును
జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారందరికీ జాయిన్ మిషన్ పరిచర్యలకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. షాలోమ్. అందరికీ షలాం అండి. ప్రైజ్ లార్డ్. షాలోమ్ పాస్టర్. షాలోమ్. అందరికీ షాలోమ్ అన్న. ప్రైజ్ లార్డ్.